హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ పిల్లా వ్లాగ్స్. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి నేను ఒక 5 సన్‌స్క్రీన్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఏ సన్‌స్క్రీన్ ఏ స్కిన్ టైప్‌కి సూట్ అవుతుంది కూడా వీళ్ళతో షేర్ చేసుకుంటాను. నేను చూపించే సన్‌స్క్రీన్స్ అన్నీ అండర్ 350 బడ్జెట్లోనే వచ్చేస్తాయి. చాలామంది సన్‌స్క్రీన్ని స్కిప్ చేస్తారు, స్కిన్ ఆయిలీ అండ్ గ్రీజీగా అనిపిస్తుందని. ఇంకొంతమంది పర్ఫెక్ట్ అంటే వాళ్ళకి సెట్ అయ్యే సన్‌స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోరు. సో ఈ వీడియోలో ఏ సన్‌స్క్రీన్ ఏ స్కిన్ టైప్‌కి సూట్ అవుతుంది అండ్ సన్‌స్క్రీన్ రాసుకోకుండా చాలామంది ట్యానింగ్ అయిపోతుంది, పిగ్మెంటేషన్ ఉందని బాధపడతారు. సో కంపల్సరీ సన్‌స్క్రీన్ అనేది ఫాలో అప్ అయితే అవ్వాలి ఎవ్రీడే. అండ్ ఈరోజు ఫస్ట్ సన్‌స్క్రీన్ అయితే నేను చూపించేది ఆకోలోజికా గ్లో ప్లస్ డ్యూ సన్‌స్క్రీన్. ఇది ఒక జెల్ బేస్లో ఉంటుంది. ఇందులో SPF చూసుకుంటే మనకి 50+ ఉంది, PA రేటింగ్ 4+ అయితే ఉంది. ఈ సన్‌స్క్రీన్ అనేది మనకి 350 అండర్లోనే వచ్చేస్తుంది, 50 గ్రామ్స్ ప్రొడక్ట్. అండ్ ఈ సన్‌స్క్రీన్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, ఫ్రాగ్రెన్స్ కూడా ఉండదు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పపాయ అలానే వైటమిన్ C అయితే ఉంది. సో ఈ సన్‌స్క్రీన్ వచ్చేసి మనకి స్కిన్లో బేగా అబ్జర్వ్ అయిపోద్ది, అస్సలు వైట్ కాస్ట్ అనేది ఉండదు. అండ్ ఇది మనం అప్లై చేసుకున్నా సరే అస్సలు మనకి హెవీగా గ్రీజీగా అనిపించదు, క్విక్గా అబ్జర్వ్ అయిపోద్ది, వైట్ కాస్ట్ కూడా రిలీజ్ చేయదు. సో మీది ఒకవేళ డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే పక్కా ట్రై చేయండి. అలానే మీది ఒకవేళ ఆయిలీ స్కిన్ అలానే యాక్ని ప్రోన్ స్కిన్ వాళ్ళు కూడా ట్రై అవుట్ అయితే చేయొచ్చు. కానీ మీకు కొంచెం ఆయిలీగా అనిపించవచ్చు, కానీ మరీ అంత అనిపించదు. సో ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా దీన్ని ట్రై అవుట్ అయితే చేయొచ్చు. కానీ మెయిన్గా డ్రై, సెన్సిటివ్ అండ్ నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ టైప్ వాళ్ళు కూడా ట్రై అవుట్ చేయండి. అండ్ ఈ సన్‌స్క్రీన్లో ఎలాంటి ఫ్రాగ్రెన్స్ అయితే లేదు అండ్ వైట్ కాస్ట్ కూడా రిలీజ్ చేయదు, క్విక్గా అబ్జర్వ్ అయిపోద్ది, అసలు గ్రీజీగా ఆయిలీగా అయితే అనిపించదు. సో ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళు అలానే యాక్ని ప్రోన్ స్కిన్ వాళ్ళు కొంచెం లైట్గా ఆయిలీ అయితే అనిపించేస్తుంది తప్ప ఎక్కువ అనిపించదు. సో మీరు కూడా ట్రై అవుట్ అయితే హ్యాపీగా చేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ సన్‌స్క్రీన్ వచ్చేసి డీకన్స్ట్రక్ట్లో ఫ్లూయిడ్ బ్రైట్నింగ్ సన్‌స్క్రీన్. ఇది కూడా కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. కానీ ఇప్పుడు వచ్చే సన్‌స్క్రీన్స్ అన్ని సూట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అంటున్నారు. సో అలా కాకుండా మన స్కిన్ టైప్కి ఏ సూట్ అవుతుందో అదే మనం ట్రై అవుట్ అయితే చేయాలి. ఇందులో కూడా SPF 50 ఉంది, PA రేటింగ్ అయితే 4+ ఉంది. అండ్ ఈ సన్‌స్క్రీన్ మనకి ఫ్లూయిడ్లా ఉంటుంది, స్కిన్లోని కొంచెం అబ్జర్వ్ అవ్వడంలో టైం పడుతుంది. అండ్ ఇందులో కూడా మనకి నో వైట్ కాస్ట్ అండ్ ఫ్రాగ్రెన్స్ కూడా ఉండదు. కానీ ఇది కూడా మన స్కిన్లో ఒక మంచి బ్రైట్నింగ్గా, స్కిన్ని గ్లోగా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది కూడా మెయిన్గా డ్రై స్కిన్ టైప్ అలానే నార్మల్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళైతే యూజ్ చేయండి. ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయవచ్చు, ఎందుకంటే ఇందులో ఎలాంటి ఫ్రాగ్రెన్స్ లేదు కాబట్టి హ్యాపీగా యూజ్ చేయవచ్చు. అండ్ స్కిన్ని హైడ్రేటింగ్గా కూడా ఉంచుతుంది ఈ సన్‌స్క్రీన్. నెక్స్ట్ సన్‌స్క్రీన్ వచ్చేసి ఫాక్స్ స్టైల్. ఈ సూట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఇచ్చారు. సో ఇది కూడా మనం ఏ స్కిన్ టైప్ అయినా హ్యాపీగా యూజ్ చేయవచ్చు. కాకపోతే ఈ సన్‌స్క్రీన్ ఏమంటే ఏ స్కిన్ టైప్ అయినా బాగుంటుంది, కాకపోతే కొంచెం మీకు స్టిక్కీ అనిపిస్తుంది. మేబీ ఇందులో వైటమిన్ C ఉందని చెప్పేసి ఏమో నాకు తెలియదు, కానీ నేను రాసుకుంటే నాకు స్కిన్లో అయితే ఇది కూడా క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది, ఎలాంటి వైట్ కాస్ట్ని అయితే రిలీజ్ చేయట్లేదు. కాకపోతే ఏమంటే ఫ్రాగ్రెన్స్ అయితే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో ఫ్రాగ్రెన్స్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి సూట్ కాకపోతే స్కిప్ చేసేయండి. ఒకవేళ డ్రై, నార్మల్, ఆయిల్ ఏ స్కిన్ టైప్ వాళ్ళనే ట్రై అవుట్ అయితే చేయవచ్చు. అండ్ ఇది మాత్రం మంచి గ్లోని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలానే మనకి కొంచెం స్టికీ అనిపిస్తుంది, గ్రీజీ అయితే అనిపించదు. సో ఇది కూడా మనకి అండర్ 300 బడ్జెట్లోనే వచ్చేస్తుంది. అండ్ ఇది అయితే మనకి గోల్డ్ అండ్ గ్లో అవర్ అని ఇచ్చారు కాబట్టి ఇది నిజంగానే ఒక మంచి గ్లోని అయితే ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డాట్&కీ వైటమిన్ C+E సూపర్ బ్రైట్ సన్‌స్క్రీన్. ఇందులో కూడా మనం చూసుకుంటే SPF 50 ఉంది, PA అయితే 4+ ఉంది. ఈ సన్‌స్క్రీన్ మెయిన్లీ వచ్చేసి ఆయిలీ, యాక్ని ప్రోన్ స్కిన్ అలానే ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా బాగుంటుంది. సో డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ ఎవరైనా ట్రై అవుట్ అయితే చేయవచ్చు. అండ్ ఇది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, మన టెక్స్చర్ చూసుకుంటే ఫ్లూయిడ్గా ఉంటుంది. సో చాలామందికి అది అబ్జర్వ్ అవ్వదేమో అనుకుంటారు, కానీ చాలా క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ ఇది కూడా మనకి ఎలాంటి వైట్ కాస్ట్ అయితే రిలీజ్ చేయదు, కాకపోతే దీంట్లో కూడా మనకి ఫ్రాగ్రెన్స్ అయితే ఉంటుంది. సో నేను చూపించే సన్‌స్క్రీన్స్ అన్నీ మీరు చూసుకుంటే అన్నిట్లో వైటమిన్ C అయితే ఉంది.
సో వైటమిన్ సి అనేది ఓ ఇంగ్రీడియంట్ మీ స్కిన్కి సూట్ కాకపోయినా సరే మీరు స్కిప్ చేసేయండి. అలా అని చెప్పి ఇదైతే మనకి ఎలాంటి స్టిక్కీ అనిపించదు, గ్రీజీ అనిపించదు, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది. సో ఇది కూడా ఆల్ స్కిన్ టైప్ అయితే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి అండర్ 350 బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీది బాగా సెన్సిటివ్ స్కిన్ అలా అయితే మీరైతే స్కిప్ చేసేయండి, ఇందులో ఫ్రాగ్రెన్స్ ఉంది కాబట్టి. అండ్ లాస్ట్ వచ్చేసి ఐఫెన్ సన్ స్క్రీన్. ఇది వచ్చి ఆల్ ఐ నీడ్ సన్ స్క్రీన్, SPF 50 ఉంది, PA రేటింగ్ అయితే 4+ ఉంది. ఇందులో మనకి సెరమైడ్స్ కూడా ఉంది. సో ఈ సన్ స్క్రీన్ రాసుకుంటే మాయిశ్చరైజర్ని స్కిప్ చేసేయచ్చు హ్యాపీగా. సో ఇది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కొంచెం గ్రీజీ అనిపిస్తుంది, ఆయిలీ యాక్ని ప్రోన్ స్కిన్ వాళ్ళకి. అండ్ ఇది కొంచెం వైట్ క్యాస్ట్ కూడా ఉంటుంది, మరీ ఎక్కువ అనిపించదు, లైట్గా వైట్ క్యాస్ట్ అనిపిస్తుంది, కానీ ఒక మంచి మాయిశ్చరైజర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ సన్ స్క్రీన్ రాసుకునే ముందు మనకి మాయిశ్చరైజర్ అవసరం లేదు. బాగా డ్రై స్కిన్ వాళ్ళు అయితే ట్రై అవుట్ అయితే చేయండి. ఇది కూడా ఒక మంచి గ్లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో అంతే, నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇక్కడ వద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.